Assalamu alaikum. Hey guys, good morning. Welcome back to my new vlog. టైం అయితే 4:46 అయింది. ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈ టైంలో అంటున్నారా? ఈరోజు వచ్చేసి మనకి ఉపవాసాలు కదా రంజాన్లో. ఈరోజు 5:30 లోపల తినాలా, అందుకే ఇప్పుడు పోయి తిన్నాను. రాగి ముద్ద, నాటుకోడి కాదు, నార్మల్ కోడే. కూల్ వాటర్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని టీ తాగుతున్నాను. తినేసిన అయిపోయింది. ఇప్పుడు ఇట్స్ టైమ్ ఫర్ టీ. ఇలాచీ చాయ్. ఇప్పుడైతే ఫజర్ నమాజ్కి బయలుదేరినాము. ఫజర్ నమాజ్కి వెళ్తున్నా. ఇప్పుడే నమాజ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తున్నా. టైం అయితే 6:04 అయింది. ఇప్పుడు వచ్చాను మసీద్ నుండి. ఇప్పుడు పోయి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని ఇంకా మరి డ్యూటీకి బయలుదేరాల. హే గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్ర లేచాను. ఇప్పుడు డ్యూటీ ఉందని చెప్పి డ్యూటీకి బయలుదేరాను. టైం అయితే ఆల్మోస్ట్ 7:39 అయింది. ఇప్పుడు కాల్ వచ్చింది కస్టమర్ నుండి. ఇప్పుడు పోవాలా, డ్యూటీకి స్టార్ట్ అయినా. సో గైస్, ఇప్పుడు కస్టమర్ ఇంటికి వచ్చినాము. ఇప్పుడు ఫిట్టింగ్ రీఇన్స్టాలేషన్ అంట. సరే, కస్టమర్కి ఫోన్ చేద్దాం. వాళ్ళు ఉన్నాయి, ఫుల్ ఉన్నాయి. ఆఫ్ చేసినారా? ఓకే. అది ఆఫ్ చేసేసాను. వాడటం లేదు ఏమంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఉన్నది అని చెప్పేసి. ఇది ఇక్కడ షిఫ్ట్ చేయాలి కదా, ఒకటేసారి అది కేపీ ఆర్డర్ రిపేర్ చేస్తారా? అక్కడే అయిపోతుంది. అక్కడే చేసేసి అక్కడే పెట్టేసేది. మళ్ళీ ఇక్కడ నుంచి. సో గైస్, ఇదైతే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాము. అంతా అయిపోయింది. ఇప్పుడు ఇది ఒకటి చేయాలి. నేనే ఇప్పుడు చూసినారా? ఇప్పుడు వస్తాను ఇంకా తగులుతుంది పైన కూడా. పా. సో ఫైనల్గా అయితే కస్టమర్ కొత్త ఇంట్లోకి వచ్చేసినాము. అయ్యో, బాగుందే. కడగలది, పోతుంది. దానికి సెన్సార్లు ఉంటాయి. వాటర్ పడితే ఇబ్బంది అవుతుంది.
వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకి సిస్టమ్ ఇన్స్టాలింగ్ అని కూడా జరిగింది. అంటే మనకి 20 మినిట్స్ ఆటో ఫ్లష్ అవుతుంది అనమాట మిషన్. 20 మినిట్స్ మనకి కంటిన్యూగా వేస్ట్ వాటర్ ఫ్లోలో పోతాయి. మనకి దాంట్లో ప్యూరిఫైర్లో ఉండే ఫిల్టర్స్లో ఉండే డస్ట్ మొత్తం అంతా ఫ్లష్ అయిపోతుంది అనమాట. ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా చేయించుకుంటే మనకి లాంగ్ లైఫ్ వస్తుంది. 20 మినిట్స్ తర్వాత ఫిల్టర్ లైఫ్ కూడా 100% వస్తుంది. ఇది గుర్తించాలి, జనాలు గుర్తించాలి. ఇవన్నీ గుర్తిస్తే మనకి బాగుంటుంది. అంటే ఇప్పుడు వీనికి సున్నం కాళ్ళని వచ్చినాడు. వీడు సున్నము బిల్లు కట్టేసి వీళ్ళ అవ్వాళ్ళకి సున్నం కాళ్ళని వచ్చినాడు. ఎత్తుకో ఎత్తుకో. నేదంటే 30 కేజీలు ఎప్పుడైతే ఎట్లేసిపోతావు నువ్వు అని బండ్లో ఎట్లేసేవాళ్ళనుకున్నావు ఏమో నువ్వు. ఎక్కువ ఇంక అట్లే ఎక్కువ నీ ముందే వేసుకో. బరువు ఏం లేదా? 30 అంతే. 25 అది 5 కిలోలు వడిస్తా. నాకంతా పూసావు. నాకు పూసింటావులే అయితే. పూసింటావులే నువ్వు. ఎంత అంటగట్టినాను నాకు వెనకాలేసి. తెల్ల షర్ట్ తెల్లదే అవుతుందా అట్లే ఇంకా. కాల్ కేజీనా ఇది? 90. 800 ఇది. అది కదా 800 డివైడ్ 30 కొట్టు. 30 రూపాయలు. 30 కంటే తక్కువనా? 30 కన్నా తక్కువేరా. అదే 30 తక్కువే. పర్ కేజీ 26 రూపీస్ ఆఫ్ సున్నం. పర్ కేజీ 26 రూపీస్ ఆఫ్ సున్నం. కనపడలేరా నువ్వు? నల్లగా ఉన్నావు. అనతన్నాలే పట్టుకో. నాకు పోతున్నాం ఇంకా. ఫ్రెండ్స్ ఈరోజు సర్వీస్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు టైం ఎంత అయింది చూపిస్తా. 1:03 అయింది. ఇప్పుడు మళ్ళీ మనము 1:30కి నమాజ్కి వెళ్ళాలా, నమాజ్కి పోవాలా. ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇద్దరు వీడు కూడా వీడే ఉన్నాడు. వీడు స్కూల్కి పోతాడు. నేను నమాజ్ చేసుకొని ఏదో ఒకటి చేస్తా. ఏం చేస్తాం. వీడు అనిల్ భాయ్ ఇప్పుడు కార్ తీసుకొని పోతున్నాడు. ఇప్పుడు వీడియో ప్రూఫ్గా ఇచ్చిన. ఏమన్నా చేసుకో. డిక్కీలో వేసుకుంటావు అట్లే? వద్దులే. ఎట్లా పడుతుంది అది 2 రోజులకి? కార్ అయితే వాడు వాళ్ళ ఊరికి రైస్ ప్యాకెట్, ఇది సున్నము వేసుకొని వాళ్ళ అవ్వళ్ళు ఊరికి పోతున్నాడు వాడు కార్ వేసుకొని. పట్టుకోవాలా? ఎత్తాపా 37 రూపాయలు అంట కేజీ. 26 దాని మీద ఉంది 37. ఇక్కడ రా చూపిస్తా.
ఎంతో ఎంఆర్పి పర్ కేజీ 37 పర్ కేజీనా? ఎంతో ఎంఆర్పి డిస్కౌంట్ ఇచ్చినారు. పర్ కేజీ 37 చదవాల యాసిన సార్ చెప్తాను నేను. తాగేగా డ్రమ్ములో ఉన్నాయి చూడు, అదే ఫుల్గా ఉన్నాయి. వేస్ట్ వాటర్ అన్నీ అవే రూపాయల నుండి వచ్చేటివే. పైప్ బయటకు పెట్టినాం కదా. ఎక్కితే కారు దిగితే కారు ఫ్రెండ్స్ చూడు కారు. నీకు చెయ్యి బాగా తిరుగుతుంది అట్లా. స్టీరింగ్ తిరుగుతుంది చాలా నీళ్ళు అయిపోతాయి. వేస్ట్ వాటర్ కూడా మనం నీళ్ళు అయిపోతాం. వేస్ట్ వాటర్ ఇదేమి దాని వాల్యూ ఉంటుందా? చూడు మన వాడు వేస్ట్ వాటర్ అయిపోతాయి. ఏ జలీల్ ఏ వాడు కార్లోకి ఎక్కుతారా పైకి? స్టార్ట్ చేయి. అట్లా వచ్చేసా. ఏ జలీలు చూడుచుకో. హ్యాపీ జర్నీ. నేనేం లేదు, ఇంటికి పోతా ఇంకా. బాయ్. ఇంటి దగ్గర పిల్లి పైకి ఎక్కింది, చిన్న పిల్లి. అది దిగడానికి రాదా, దానికి తెలీదు. ఇప్పుడు దీనికి పట్టగా ఉంది, నాకు పెద్ద టాస్క్. देखो देख बुटू ने బాయ్ రే జలీల్, బాయ్ బాయ్. నమాజ్ బయలుదేరిపోతున్నా. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిన. నమాజ్ మసీద్ అయితే మసీద్. ఇప్పుడు మధ్యాహ్నం నమాజ్ అనమాట. అయితే మధ్యాహ్నం పూట వచ్చేసి 1:30కి ఎదుగుతారు నమాజ్ కూడా. ఇప్పుడు నేను ఒక్కనే చదువుకోవాలా. మసీద్ అనమాట ఇది మసీద్ ఎంట్రన్స్. నమాజ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా వర్క్ కూడా ఈరోజు కంప్లీట్ చేసేసుకున్నా. ఈరోజు వర్క్ కూడా ఏమీ లేదు, ఆల్మోస్ట్ మనకి వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫాస్టింగ్ ఉన్నాం కదా ఈరోజు, ఉపవాసము. ఇంకా ఇప్పుడు నిండే అయితే మనకి ఎండ ఎక్కువ ఉంది. బయటికి వెళ్ళలేమన్నమాట. బయటికి వెళ్ళామంటే ఎనర్జీ అయితే డౌన్ అయిపోతుంది అనమాట మనకి. అందుకే ఈ టైం నుండి ఇంకా మనం ఇంకా వర్క్ అయితే చేయని ఈ టైం నుండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. కలంగరకాయ, పానీపూరి, ఖర్జూరము, గ్రేప్ జ్యూస్, బిస్మిల్లా. ఫైనల్గా అయితే ఈరోజు ఉపవాసం కంప్లీట్ అయింది. ఇప్పుడు నమాజ్కి పోతున్నా, పోయి వచ్చి కంటిన్యూ చేస్తా. ఫైనల్గా నమాజ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు టౌన్కి వెళ్తున్నాను. జస్ట్ ఒక చాయ్ అన్న తాగుతామని చెప్పి టౌన్కి పోతున్నా. నా ఫ్రెండ్ గారు ఫోన్ చేసినాడు. ఇక్కడ రోడ్లో ఉంటానని. ఎక్కడున్నాడు ఏమో. బాబు రోడ్లో ఉంటాను, ఈడున్నావు. నల్ల కనపడలే అసలు. నువ్వే లైట్ వేసుకోవాలి ఇంకా మళ్ళీ. ఎప్పుడు కానొస్తున్నావు? ఫోన్ మాట్లాడుతున్నావా? ఓకే అయితే దా టోనీ దా. మయ్యా దయం ఉన్నట్టుంది రోడ్ అది. సో గాయ్స్, ఈరోజు ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకుండా ఒక లైక్ చేయండి. ఎందుకంటే కొంచెం మోటివేషనల్, కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ డైలీ అప్లోడ్ చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.
స్టే ట్యూన్. బాయ్ బాయ్.